అది నాకు ఒక 5 మంది వీడియోలు పంపారు, నేనైతే చూడలేదు. 2023వ సంవత్సరం నేను పోయినప్పుడు అక్కడ చూశాను. నేను వెళ్ళి పాతాళ గంగలో జపం చేసినప్పుడు ఉంది. నేనేమనుకున్నానంటే అక్కడ ఉండేటటువంటి ఎవరికైనా జంగమూలది కానీ మా సమాధి అని నేను అనుకున్నాను. కానీ ఈ మధ్యలో కొంతమంది నాకు వీడియోలు పంపి దీని మీద మాట్లాడండి అంటే మొన్న రీసెంట్గా 2 పూజల్లో దీని గురించి ప్రస్తావించాను. తర్వాతకి ఏమైపోయింది, 2 వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్ పేరు చెప్పుకొని అక్కడికి వెళ్ళి ఏ దర్గాలు లేవు, ఏ గోరీలు లేవు, ఏ సమాధులు లేవని వీడియోలు పెట్టారు. సరే నేను వెళ్ళి చూద్దాం అనుకున్నాను. నాకున్న బిజీ షెడ్యూల్కి నేను వెళ్ళలేదు. ఎవరైనా ఈ శివదీక్ష ధరించిన స్వాములు ఈ మధ్యలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళినా ఇరుముడి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ గనక అది ఏమన్నా ఉంటే తలా ఒక ఇటుక తీసిరారు, బయటికి తలా ఒక ఇటుక ఊడబీకిరారు. సపట్లు కొట్టినట్టుగా తీసిరావలే. ఇది ఒక అంశం. దీని మీద మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నానంటే మనమేమి వాళ్ళు కట్టిన దాన్ని తీయమనట్లేదు. మన జాగల కట్టారు కాబట్టి మన హక్కు అది. మనం మాట్లాడాలి, మనం ప్రశ్నించాలి. ఎందుకోసం ప్రశ్నించాలంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని మత కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళ మసీదులు ఉన్నాయి, వాళ్ళ జాగాలు ఉన్నాయి. వాళ్ళ జాగాల్లో వాళ్ళు కట్టుకుంటే మనం పోయి తీస్తే భారత రాజ్యాంగం ప్రకారంగా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కానీ మన స్థలంలో మన ప్రాంతంలో వాళ్ళు కట్టిన తర్వాత అడిగే హక్కు మనకు కూడా ఉంటుంది, ప్రశ్నించే హక్కు మనకు కూడా ఉంటుంది, తీసే హక్కు కూడా మనకు ఉంటుంది. అందుకని ఈ శివదీక్షతో సంవత్సరానికి ఒక్కసారి మనకి శివదీక్ష చేసుకునే అవకాశం శివుడు ఇచ్చాడు. కాబట్టి ఏదన్నా ఒక పుణ్యకార్యం చేద్దాం, ఏదన్నా ఒక మంచి కార్యం చేద్దాం. పరమశివుడు పరవశించిపోయే మంచి పని ఏదైనా చేద్దాం అనుకుంటే ఆ దర్గాను అక్కడ నుండి తీసేస్తే మనం చేసే మంచి పని. ఇంకా పెద్ద మనుషులు మొదలవుతారు, ఏం స్వామి ఊక రెచ్చగొడతావు, అందరినీ ఊక రెచ్చగొడతావు అని. ఇక పెద్ద మనుషులు కామెంట్ పెడతారు, ఫోన్లు చేసేటోళ్ళు ఫోన్లు చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నాకేం పిచ్చి కుక్క గరిచలేదు, నీలాగా 2 చేతులతో వీక తింటలేదు, గబ్బు గదురంతా. మీలాగా 2 చేతులతో నేను దాగను. ఆ జన్మాంత బ్రహ్మచారిని, యోగంలో ఆరితేరిన వాణ్ణి, అద్వితీయమైనటువంటి శాంతిని పొందిన వాణ్ణి నేనెందుకు మత విద్వేషాలు రెచ్చగొడతా? ధర్మం కోసం మాట్లాడుతున్నా, మా అస్తిత్వం కోసం మాట్లాడుతున్నా. రేపటి తరాలు ముఖం మీద ఉమ్మిస్తాయి మనల్ని. ఇతను పెద్ద పోజులు చెప్తాడబ్బా, ఈతను నాగానే గడగట్టిండ్రంటే ఎందుకురా ఈ జీవితం అని ఉమ్మిస్తారు మా ముఖం మీద. ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం కంటే సావడం మంచిది. అందుకోసమే మాట్లాడుతున్నాం, బాధ్యతగా మాట్లాడతాం. చూడండి, అజ్మీర్ దర్గా ఉంది, అజ్మీర్ దర్గా కాడుకో ఏమైనా చేస్తే మమ్మల్ని మాట్లాడండి, మమ్మల్ని ప్రశ్నించండి, ధిక్కరించండి, ఖండించండి, అరెస్ట్ చేయండి, ఒప్పుకుంటాం. మా జాగాలో వచ్చి కట్టడానికి నీకెవడు అధికారం ఇచ్చాడు? ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చాడు? ఏం హక్కు ఉందని నువ్వు కడతావు? ఈ మాత్రం అడగకపోతే ఏమిటి మా జీవితానికి ఉంటే అర్థం ఏమిటి? అవునా కదా? ఇది పాతాళ గంగలో జరుగుతున్నట్టు కుట్ర. భవిష్యత్తును చూసే జ్ఞానం మాతో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆనాడు శబరిమలలో జరిగింది అదే కుట్ర, ఒకప్పుడు అయోధ్యలో జరిగింది అదే కుట్ర, కాశీ విశ్వనాథుని పాదాల కాడ జరిగింది ఇదే కుట్ర. ఆ గంగా నదికి, ఆ విశ్వనాథునికి, ఆడ ఉండేటటువంటి ఆ మసీదుకి ఏం సంబంధం? వాళ్ళకు గిట్టే జరిగింది. ఇప్పటికైనా మనం కళ్ళు మూసుకొని ఉంటే రేపటి తరాలు మనల్ని తిడతాయి. కాబట్టి రేపు ఎవరు శ్రీశైలం పోయినా అక్కడ గనక ఏదైనా కనపడకూడదు, ఏదైనా కనబడితే తలా ఒక ఇటుకే తీసి గంగల పడేసిరారి, గంగల స్నానం చేసిరారి, దరిద్రం పోతుంది. పరిపూర్ణమైన మనస్సుతో, నిండు మనస్సుతో ఈరోజు మీ అందరికీ పరిపూర్ణంగా ఆశీర్వాదం చేస్తున్నాను. మీ దీక్షలు సఫలమై ఏ కోరికతో, ఏ కాంక్షితార్థముతో, ఏ ధర్మముతోన దీక్ష వేసుకున్నారో మీ ధర్మాలు, మీ కోరికలు, మీ కష్టాలని తీరి మీరందరూ చల్లగా ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని, బ్రహ్మరాంబ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఉండేటటువంటి గురుస్వాములకు, గ్రామ పెద్దలకు అందరికీ అనేక మంగళాశాసనాలు ప్రసాదిస్తూ ఇంకొక చిట్ట చివరి మాట, మరి నన్ను అందరూ గౌరవిస్తారా లేదా?